అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా సేవలు చేస్తున్నట్టు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఓపెనింగ్లకు, బ్యానర్లకు, హంగామాలకు, పూలు జల్లించుకోవడానికి, పాలాభిషేకాలకు గత ప్రభుత్వం నిదర్శనమైతే ఇప్పటి ప్రభుత్వం అభివృద్ధికి, పేద ప్రజల పక్షం నిలబడడానికి, నోట్బుక్లకు, స్కూళ్ళ డెవలప్మెంట్లకు, బాత్రూంలకు, ప్రజలకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫ్రీ ఫీజు కట్టడానికి ఎటు చూసినా సరే ఓటు ఉందా, ఓటు లేదా, వచ్చే ఎలక్షన్ నేను గెలుస్తానా, నేను గెలవనా, వీళ్ళకి 10 రూపాయలు ఇస్తే నాకు ఓట్లు పడతాయా, ఓట్లు పడవా అనకుండా ఈ పాలమూరు అభివృద్ధి నా ధ్యేయం. 15-20 ఏళ్ల తర్వాత కూడా పాలమూరు ఆనందపడే విధంగా ఇప్పుడే నేను మైల్ స్టోన్ స్టార్ట్ చేశాను, ఇప్పుడే నేను పునాది రాయి వేస్తున్నాను, 20 ఏళ్ల తర్వాత అయినా నన్ను తలుచుకోవాలనే ఉద్దేశం దిశగా IIIT కాలేజ్ అయితేనేమి, ఎక్కడ చూసినా విద్యార్థులకు ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అయితేనేమి, బుక్కులు అయితేనేమి, డిజిటల్ బుక్స్ అయితేనేమి, ఈ రకంగా అనుక్షణం ప్రజల పక్షాలను నిలబడి ప్రశాంతంగా పాలమూరుని పాలిస్తున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి దాంట్లో భాగంగా అడుగడుగు ఇక్కడ కార్యకర్తలము, ఇక్కడ నాయకులము మాకు స్వేచ్ఛనిచ్చి మా గౌరవాన్ని మాకు పెడుతూ 24 గంటలు 2 రోజులు హైదరాబాద్లో, 2 రోజులు ఇక్కడ ఉండి ఆ 2 రోజుల్లో సెక్రటరియట్లో ప్రతి ఒక్క అడుగు టేబుల్ దగ్గరికి వెళ్ళి దాదాపుగా 823 కోట్లు శాంక్షన్ చేయించుకొచ్చి పాలమూరు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 1000 కోట్ల రూపాయల పాలమూరుకు అందించినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన కనీస ధర్మం అని తెలియజేస్తూ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మంచి నాయకత్వాన్ని ప్రోత్సహించి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని ఇంకా పెంపొందించుకొని, స్వేచ్ఛను ఇంకా పెంచుకొని కాంగ్రెస్ పార్టీ కుటుంబం వెంబడి అన్ని పార్టీల నుంచి కూడా మీరు కూడా అభివృద్ధిలో భాగమై చేయి కలిపి ముందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో మన ఆత్మగౌరవం, మన అభివృద్ధి కాపాడుకోవాలని తెలియజేస్తూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కానీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కానీ, జనాలు కానీ ఆశీర్వదించాలని, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఇక్కడైతే నిధులు మంజూరైన దాదాపుగా 1000 కోట్ల నిధులను సమానంగా పంచాలంటే కూడా కింది స్థాయిలో కార్పొరేటర్లుగా నిలబెట్టినటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆ యొక్క నిధులను సరియైన దిశలో మళ్లించి వాళ్ళ అభివృద్ధికి సహకరించేటట్లుగా ప్రజలు కూడా వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం.